అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో అధికార వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. సింగనమల నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లోనూ వీరాంజనేయులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఏపీ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివరెడ్డి నాయకత్వంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు రూపకల్పన చేశారు. ఆలూరు సాంబశివరెడ్డి పార్టీ నాయకులను కలుపుకొని అన్ని ప్రాంతాల్లో నాయకులను సమన్వయం చేస్తూ సింగనమలను గెలిపే లక్ష్యంగా ప్రణాళికలు తయారు చేస్తున్నారు. తాడుపర్తి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితో కలిసి సాంబశివరెడ్డి ఎల్లనూరు, పుట్లనూరు మండలాల్లో ముఖ్యమైన నేతలతో సమావేశాన్ని నిర్వహించి గెలిపే లక్ష్యంగా ముందుకు పోతున్నారు. బుధవారం జరిగిన ప్రచారంలో ఎంపీ అభ్యర్థి మాజీ మంత్రి శంకర్ నారాయణ, మాజీ మేయర్ పరశురాం, జిల్లా అధ్యక్షులు మహిళా నరసింహయ్య, ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఎంపీ అయిపోయినాడు. ఎంపీ ఎప్పుడైతే జగన్ గారు టికెట్ అనౌన్స్ చేసినారో ఆ రోజుకే అయిపోయింది. పెంచడం ఏంటంటే ఇదంతా కూడా కేవలం మన ఎమ్మెల్యే అయిపోయినాడు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ అనౌన్స్ చేసినాడో, ఎప్పుడైతే టికెట్ ఇచ్చినాడో అప్పుడే వీర ఎమ్మెల్యే అయిపోయినాడు. మరి అదేవిధంగా మరి కురుమ శంకర్ నారాయణ గారు బీసీ సింగనమల నియోజకవర్గం దాదాపుగా 50 సంవత్సరాల నుంచి ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చారు, మంత్రులు అయ్యారు. ఎవరైనా కూడా సింగనమల చెరువు వైపు చూసిన రోజులు పాపన లేదు ఎప్పుడే కానీ. 2019లో మన అక్క జొన్నలగడ్డ పద్మావతి గారు సింగనమల చెరువు లోకలైజేషన్ చేసి రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు ఎన్నడూ లేనంతగా మన సింగనమల పేరు తీసుకొచ్చారని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు సింగనమల చెరువు ఆయకట్ట కింద దాదాపుగా రైతులు 2 పంటలు వేసుకుంటున్నారు. ఈ రోజు మనకు వ్యవసాయం చాలా ముఖ్యం కాబట్టి మన చెరువుకు మన ఆయకట్టు ఎంత ముఖ్యమో మన రైతులు కూడా అంతే ముఖ్యమని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అలాగే సింగనమల నియోజకవర్గ అభివృద్ధిలో కూడా సీసీ రోడ్లు కావచ్చు, ఇక్కడ ఏదైనా గడప ప్రోగ్రాం ద్వారా కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మన సింగనమల నియోజకవర్గంలో మన జొన్నలగడ్డ పద్మావతమ్మ గారి ఆధ్వర్యంలో అభివృద్ధి జరిగింది. ఈ రోజు మన జగనన్న కూడా సంక్షేమ పథకాల ద్వారా అభివృద్ధి ధ్యేయంగానే ముందుకు వెళుతున్నాము. కావున మనము ముఖ్యంగా సింగనమల నియోజకవర్గంలో నడిపొండిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు. ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ పాల్గొనే ఈ కార్యక్రమం ఎంతో సజావుగా జరుగుతా ఉందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. కావున ఇంకొన్ని రోజులు ఉన్నాయి, దాదాపు వారం రోజుల్లో ఎలక్షన్ ఆల్రెడీ వచ్చేస్తున్నాడుగా. ఆపదకాలు ఇస్తా,
సూపర్ 6 అంట 7-6 అంట అంటారు. నమ్మదానా? నమ్మద్దని. చంద్రబాబుకు ఎక్కడ ఉంటుంది అక్కడే తెలియజేస్తా ఉన్నారు కదా. ఖచ్చితంగా మన ప్రాణ గుర్తుకే ఓటు వేసి పార్లమెంట్ అభ్యర్థి సింగనారాయణ గారు, ఎమ్మెల్యే అభ్యర్థి నేను వీరాజు గారిని ఖచ్చితంగా గెలిపించుకొని సింగనమల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎన్నుకోమని మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చి